మీకు ఒక స్క్రీన్ షాట్‌ని చూపిస్తున్నా. ముందుగా చూడండి. ఇరాన్, భారత్ నౌకల కోసం హార్ముజ్ జలసంధిని తెరిచినట్టుగా వచ్చిన న్యూస్ ఇది. భారత్ న్యూట్రల్ స్టాండ్ తీసుకోవడం వల్ల ఇరాన్ ఇప్పుడు భారత్‌కి హార్ముజ్ స్ట్రెయిట్‌లో ఫ్రీ హ్యాండ్ ఇస్తూ యథేచ్ఛగా ఆయిల్ షిప్స్‌ని తీసుకెళ్లొచ్చు అంటూ 100% క్లియరెన్స్ ఇచ్చింది. అయితే ఇరాన్ ఈ నిర్ణయం అంత సులువుగా ఏమీ తీసుకోలేదు. మన పీఎం మోడీ గారు అండ్ మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ గారి గట్టి ప్రయత్నం వల్ల ఇది సాధ్యపడింది. ఇరాన్ ఇజ్రాయిల్ వార్ 20 రోజులకు చేరేసరికి దీని ఇంపాక్ట్ ప్రపంచం అంతటినీ కమ్మేసి ఉక్కిరి బిక్కిరి చేయడం స్టార్ట్ అయింది. ఆయిల్, గ్యాస్ ఈ రెండు మనిషికి ఆక్సిజన్ తర్వాతి స్థానాల్లో ఉంటాయని ఈ యుద్ధం ప్రూవ్ చేసినట్టయింది. భారత్లో చూడండి, గ్యాస్ సంక్షోభం 10 రోజులకే ఎలా విరుచుకుపడిందో. పెట్రోల్ గురించి చిన్న ప్రాపగండ రావడంతో బంకుల ముందు వెహికల్స్ ఎలా బారులు తీరాయో చూస్తున్నాం. మోడీ గారు స్పెషల్గా ప్రజలకు లాక్డౌన్ను గుర్తు చేసి మాట్లాడే పరిస్థితి వచ్చేసింది అంటే గల్ఫ్ వార్ అండ్ హార్ముజ్ స్ట్రెయిట్ని మూసేయడం అనేవి ప్రపంచానికి ఎంత ప్రమాదకరంగా మారాయో అర్థమవుతోంది. భారత్ సంక్షోభంలో పడకూడదు అని మన ప్రభుత్వం స్ట్రాంగ్గా మొదటి నుండి ప్రయత్నిస్తూనే ఉంది. మోడీ గారి ప్రభుత్వం స్వతంత్ర దౌత్యం చేయడం వల్ల ఇరాన్ భారత్ని ఫ్రెండ్లీ నేషనల్ లిస్టులో పెట్టింది. హార్ముజ్ నుండి ప్రయాణించే భారత్ కార్గో షిప్స్కి అడ్డు రామ్ అంటూ ప్రకటించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఈ విషయాన్ని ప్రకటించాడు. భారత్తో సహా 5 దేశాలకు నౌకల కోసం హార్ముజ్ను ఓపెన్ చేస్తాం, మా శత్రువు అండ్ వారి మిత్రులకు మాత్రం మూసివేసి ఉంచుతాం అంటూ ప్రకటించాడు. శత్రువు అంటే ఇజ్రాయెల్ అండ్ యుఎస్లు అండ్ వీటి మిత్రదేశాలు అని అర్థం. ఈ ప్రకటనకు సంబంధించిన ఎక్స్ పోస్టును కూడా ఇచ్చాను చూడండి. భారత్లో గ్యాస్ డెలివరీ ప్రాబ్లం వల్ల రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్స్ లాంటివి ఆల్రెడీ మూతపడ్డాయి. జాగ్రత్త పడని ఫ్యామిలీస్ అండ్ డబుల్ సిలిండర్స్ స్టాక్ పెట్టుకొని వారు టెన్షన్లో పడిపోయారు. గ్యాస్కు సబ్స్టిట్యూట్ మార్గాల కోసం వెతుకుతున్నారు. ఆన్లైన్లో ఎలక్ట్రిక్ కుక్కర్సు, హీటర్సు స్టాక్ అయిపోయినట్టుగా చూపిస్తున్నాయి. సో 10-15 రోజుల్లోనే పరిస్థితి ఎంత దయనీయంగా మారిపోయిందో చూడండి. మరి అంత బ్యాడ్గా మారిపోయింది. ఇలాంటి సమయంలో ఇరాన్ భారత్ కోసం హార్ముజ్ని ఓపెన్ చేయడం వేసవిలో వచ్చిన వర్షం లాంటి వార్తనే చెప్పాలి. భారత్ని ఈ ప్రమాదంలో కూరుకుపోనీయకుండా మోడీ గారు మొదటి నుండే ప్రయత్నించారు. అలీ ఖమేనీ చనిపోయినప్పుడు మాట్లాడకుండా, ఇరాన్ పైన దాడులను గురించి మాట్లాడకుండా, కొంత మొదట్లో దీనిని టెర్రరిజం పైన దాడిగా ఇజ్రాయెల్కు మద్దతిచ్చినట్టుగా వ్యవహరించారు. కానీ తర్వాత కాస్త ఆలస్యంగా ఇరాన్తో కమ్యూనికేషన్ స్టార్ట్ చేశారు. ఇది తాము న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నామని తెలియజేయడానికి సింబల్గానే అనుకోవచ్చు. తర్వాత మోడీ గారు స్వయంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్తో ఫోన్లో మాట్లాడారు. ప్రాంతీయ సంక్షోభం, సివిలియన్ ప్రాణనష్టం, ఇంధనం అండ్ వాణిజ్య మార్గాల భద్రతను గురించి ఆ సందర్భంగా చర్చించారు. ప్రత్యేకించి హార్ముజ్ జలసంధిలో అడ్డంకులు లేకుండా చూడాలి అంటూ ఒత్తిడి చేశారు. తర్వాత మోడీ గారు ట్రంప్తో కూడా ఫోన్లో మాట్లాడారు. హార్ముజ్ మూతపడితే పరిస్థితి దారుణంగా మారుతుంది అని, హార్ముజ్ మూతపడడాన్ని తాము అంగీకరించలేమని, ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ట్రంప్ పైన కూడా ఒత్తిడి చేశారు. ఈ విషయంగా మొదటి రోజు నుండి తీవ్రంగా ప్రయత్నిస్తూ వచ్చింది మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ గారు. ఆయన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీతో 4 సార్లు మాట్లాడారు. ఫిబ్రవరి 28వ తేదీన వార్ స్టార్ట్ అయిన మొదటి రోజునే ఆయన మాట్లాడారు. జైశంకర్ గారు మాట్లాడేదాకా ఇరాన్ హార్ముజ్లో ఏ షిప్స్ని వదలలేదు. ఇండియన్ షిప్స్ అక్కడే స్టక్ అయిపోయి ఉన్నాయి. ఇప్పటికీ అనేక దేశాలకు సంబంధించిన 20,000 షిప్స్ స్టక్ అయిపోయి ఉన్నాయి. కానీ జైశంకర్ గారు మాట్లాడిన మొదటి మాటల్లోనే అక్కడ ఆగిపోయి ఉన్న శివాలిక అండ్ నందాదేవి అను 2 షిప్స్ని, ఎల్పీజీ షిప్స్ని వదిలింది ఇరాన్. అవి మన భారత్కి సురక్షితంగా చేరాయి కూడా. 92,712 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఈ 2 కార్గోల ద్వారా వచ్చింది. భారత్ ఈ పశ్చిమాసియా అంటే గల్ఫ్ ప్రాంత దేశాల నుండి పెద్ద ఎత్తున ఆయిల్ అండ్ గ్యాస్లను దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. భారత్ దిగుమతి చేసుకునే మొత్తం ఆయిల్లో 40-50% ఈ ప్రాంతం నుండే ఉంటుంది. ఈ ప్రాంతం నుండి రావాల్సిన ఈ ఇంపోర్ట్ ఆయిల్, గ్యాస్, ఎరువులు కూడా హార్ముజ్ నుండి రావాల్సిందే. కాబట్టి భారత్కి ఇది చాలా కీలకమైన మార్గం. అఫ్కోర్స్ చైనా, జపాన్ లాంటి చాలా దేశాలకు కూడా ఇదే కీలకమైన మార్గం అనుకోండి. భారత్ గతంలో ఇరాన్ నుండి పెద్ద ఎత్తున పెట్రోలియం ప్రొడక్ట్స్ని దిగుమతి చేసుకునేది. 2018 దాకా క్రూడ్ ఆయిల్ దిగుమతుల్లో ఇరాన్ నుండి దిగుమతుల వాటా ఈ విధంగా ఉండేది. 14.4% ఉండేది. ఆ సమయంలో భారత్కి ఇరాన్ 2వ అతిపెద్ద సప్లైదారుగా ఉండేది. కానీ 2014-15 వచ్చేసరికల్లా ఇది మారిపోయింది. అమెరికా ఇరాన్ పైన శాంక్షన్స్ స్టార్ట్ చేసింది. ఇందువల్ల 14.4 నుండి 11.2కు తగ్గింది. ఇలా యుఎస్ శాంక్షన్స్ ఒత్తిడి కారణంగా 2019 నాటికి
పూర్తిగా ఇరాన్ నుండి ఆపేసింది భారత్. 92% తగ్గిపోయింది. 92% తగ్గిపోయింది అంటే ట్రేడ్ మొత్తం ఆగిపోయింది అనే అర్థం. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ను తయారు చేస్తోంది. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ని ఆపాలి అనే కారణంగా యుఎస్ ఇరాన్ పైన ఈ విధంగా శాంక్షన్స్ ను విధించింది. దీంతో ఇరాన్ ఇండియాల మధ్య ట్రేడ్ ఆగిపోయింది. లేదంటే ఇరాన్ ఇండియాకి పెట్రోలియం విషయంగా రెండవ అతిపెద్ద సప్లైదారు. అయితే ఈ విధంగా ఇరాన్తో పూర్తిగా సంబంధాలను తెగదెంపులు చేసుకోవడం ఇంటర్నేషనల్ డిప్లొమసీ కాదు అని భారత్ ఇరాన్లో ఆయిల్ దిగుమతులను ఆపిన చాబహార్ పోర్ట్ పేరుతో అంతకంటే బలమైన సంబంధాన్ని స్టార్ట్ చేసింది. ఈ విధంగా ఇరాన్తో ఫ్రెండ్లీ రిలేషన్ని నిలిపి ఉంచింది. అటు ఇజ్రాయిల్తోనూ ఇటు ఇరాన్తోనూ కూడా ఈ విధంగా భారత్ ఫ్రెండ్లీ కంట్రీగానే మెయింటైన్ చేస్తూ వస్తోంది. ఇందుకోసం స్ట్రాటజిక్గా ఇజ్రాయెల్ అలీ ఖమేనీని లేపేసిన ఓపెన్గా మొదట మాట్లాడకుండా ఉండటం, ఇరాన్ అధ్యక్షుడితోనూ విదేశాంగ మంత్రితోనూ ఫోన్లో మాట్లాడడం చేస్తూ మేము న్యూట్రల్ స్టాండ్ తీసుకుని ఉన్నాం అనే విషయాన్ని తెలియజేసేలా స్ట్రాటజిక్గా వ్యవహరిస్తూ వస్తున్నారు. దీనివల్ల ఇరాన్ ఇప్పుడు భారత్ కోసం హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసింది. బట్ రియాలిటీ ఏమిటి అంటే ఇరాన్తో ప్రజెంట్గా ఎలాంటి ట్రేడు లేదు. కానీ యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఓమెన్లతో ట్రేడ్ ఉంది. ఇరాన్లో భారత్ డయాస్పోరా కూడా చాలా చిన్నది, 9,000 వరకు మాత్రమే ఉంటుంది. ఇదే మిగతా గల్ఫ్ దేశాలన్నింటా కలిపి భారతీయులు 1 కోటి మంది ఉంటారు. చాలా పెద్ద డయాస్పోరా. ఇలా ఇరాన్తో ప్రస్తుతం భారత్కి ఉన్న సంబంధాలు వెరీ వెరీ లిమిట్లో ఉన్నాయి. ఒక్క చాబహార్ పోర్టు మాత్రమే కనెక్టింగ్ పాయింట్గా ఉంది. అయితే ఈసారి బడ్జెట్లో భారత్ చాబహార్ పోర్టుకి కూడా ఎలాంటి ఫండ్ని కేటాయించలేదు. ఎందుకంటే ఇరాన్పై యుఎస్, ఇజ్రాయిల్ ఈ విధంగా దాడులు చేస్తాయి అని భారత్ ఎక్స్పెక్ట్ చేసింది. ఈ దాడులు జరిగే క్రమంలో చాబహార్ పోర్టుకి నిధులు కేటాయించడం వృధా అని కేటాయించకుండా వదిలేసింది కూడా. ఇలా చూసినప్పుడు ఇరాన్, భారత్ల మధ్య ప్రస్తుతం ఉన్న సంబంధాలు ఎంత లిమిట్గా ఉన్నాయో తెలుస్తుంది. అయినా కూడా ఇరాన్ తనకు ఉన్న 6 మిత్ర దేశాలలో భారత్ కూడా ఒకటి అని ప్రకటించి హార్ముజ్ని భారత్ కోసం ఓపెన్ చేసింది. మరి భారత ప్రభుత్వం డిప్లొమసీ అలా ఉంటుంది. అమెరికా గల్ఫ్లో తన ఆధిపత్యాన్ని నిలిపి ఉంచుకోవడానికి ఈ యుద్ధం చేస్తోంది. ప్రపంచంలోనే ఇరాన్ 3వ అతిపెద్ద ఆయిల్ రిజర్వ్స్, 2వ అతిపెద్ద గ్యాస్ రిజర్వ్స్ ఉన్న దేశం. ఈ దేశం గనక న్యూక్లియర్ వెపన్ని సాధిస్తే దీనిని నిలువరించడం అసాధ్యం. ఇరాన్ని ఇక్కడే తొక్కేస్తే యుఎస్ ఆయిల్ వ్యాపారానికి తిరుగుండదు. యుఎస్ మొన్న వెనిజులాని కూడా ఆక్రమించడం ద్వారా వెనిజులా ఆయిల్ పైన కూడా కమాండ్ను సాధించింది. ఆయిల్ రిజర్వ్స్, గ్యాస్ రిజర్వ్స్ విషయంలో వెనిజులా నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. ఈ దేశం ఇప్పుడు యుఎస్ కంట్రోల్లో ఉంది. అంటే అమెరికా ఆయిల్ అండ్ గ్యాస్ల విషయంలో నెంబర్ 1గా ఉందన్నమాట. తన మిగులు పెట్రోలియం, గ్యాసులను ఇప్పుడు అమ్ముకోవడానికి భారత్ లాంటి మార్కెట్స్ కావాలి. ఇరాన్ పైన దాడికి అసలైన కారణం ఇది అంటూ విశ్లేషణలు కూడా ఉన్నాయి. అయితే ఇరాన్ని మిగతా ప్రపంచం వ్యతిరేకించింది ఎక్కడ అంటే ఇరాన్ రెజీమ్ చేస్తున్న మతపరమైన అణిచివేతలు అండ్ డజన్ కంటే ఎక్కువ టెర్రరిస్టు ప్రాక్సీ గ్రూపులు. ఈ కారణంగా ఇరాన్ పైన దాడి సమర్థనీయంగా పైకి చెప్పకపోయినా ప్రపంచ దేశాలన్నింటికీ కనబడుతోంది. అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి కొన్ని దేశాలను వదిలేస్తే మిగతా ప్రపంచానికి అంతటికీ కూడా ఇరాన్ యొక్క ఈ ఫ్రాక్సీ గ్రూపులు, టెర్రరిస్టు గ్రూపులకు సంబంధించిన భయాలు ఉన్నాయి. అందుకే వ్యతిరేకిస్తున్నాయి. ఏది ఏమైనా భారత్కి ఇందులో ఎలాంటి ప్రత్యక్ష పాత్ర లేనందున న్యూట్రల్గా ఉంటూ తన దేశానికి అవసరమైన వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.